ఆహ్లాదానికి అడ్రస్, రీఛార్జ్ కి టెర్రస్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికలపై కూటమి ప్రభుత్వం రాజకీయం చేస్తోంది. స్టాండింగ్ కమిటీ ఎన్నికల వాయిదాకు కుట్ర చేస్తోంది. నామినేషన్ వేసేందుకు 30 మంది వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు వస్తే అధికారులు, కమిషనర్ అందుబాటులో లేకుండా పోయారు. మరోవైపు 14 మంది టీడీపీ, జనసేన మద్దతు కార్పొరేటర్లు కమిషనర్ను కలిసి ఎన్నికలు వాయిదా వేయాలని వినతిపత్రం అందజేశారు. ఎన్నికల స్కెడ్యూల్ ప్రకారం నిర్వహించాలని వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు డిమాండ్ చేస్తున్నారు. స్టాండింగ్ కమిటీ ఎన్నికలు నిర్వహించాలని కార్పొరేషన్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఈ నెల 19న స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చింది. 19 నుంచి 26 వరకు నామినేషన్లు స్వీకరించాలి. అక్టోబర్ 4న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎన్నికలు నిర్వహించాలి. అయితే ఎన్నికల నిర్వహణను కూటమి సర్కార్ రాజకీయం చేస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి విజయమూర్తి తిరుపతి నుంచి అందిస్తారు. మున్సిపల్ కార్పొరేషన్లో స్టాండింగ్ కమిటీ ఎన్నికలు వాయిదా వేస్తూ కూటమి ప్రభుత్వం కుట్ర రాజకీయాలు చేయడం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు, మేయర్ ఈ యొక్క నిరసన కార్యక్రమానికి దిగారు. ఓవైపు స్టాండింగ్ కౌన్సిల్ నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత వాయిదా వేస్తున్నామంటూ ఒక తప్పుడు ప్రకటన చేయడం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లంతా కూడా తమ యొక్క నిరసన గళాన్ని బలంగా వినిపిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన తర్వాత వాయిదా ఎలా వేస్తారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, ఇటు మేయర్ డాక్టర్ శిరీష పెద్ద ఎత్తున ఈ యొక్క మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట తమ యొక్క నిరసన గళాన్ని బలంగా వినిపిస్తున్నారు. 1 అవర్ నుంచి మేము కన్సర్న్ ఆఫీసర్ని కలవడానికి కానీ ఐదర్ పర్సనల్గా ఫోన్లలో కానీ అవైలబిలిటీ లేకపోవడం, ఇక్కడే వెయిట్ చేసిన 1 అవర్ తర్వాత వచ్చి అన్ఆథరైజ్డ్ ఆఫీసరు జస్ట్ మేము ఎలక్షన్స్ పోస్ట్పోన్ చేస్తున్నామని కమిషనర్ గారి సిగ్నేచర్తో మాకు అందజేయడం జరిగింది. అంటే అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్లో కమిషనర్ గారికి ఖచ్చితంగా పోస్ట్పోన్ చేసే అధికారం ఉంది, మాకు కూడా తెలుసు యాక్ట్ ప్రకారం. బట్ కన్సర్న్ ఎవ్వరికి ప్రయర్ నోటీసెస్ ఇవ్వకుండా అట్లీస్ట్ మాకు ఆ క్షణం వరకు 1 అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాము. ఎవరు ఫోన్లో కూడా అందుబాటు లేకుండా మాకు ఇవాళ పోస్ట్పోన్ చేస్తున్నామని విషయం చెప్పడంతో కార్పొరేటర్స్ అందరం కలిసి మేము పర్సనల్గా కన్సర్న్డ్ ఆథరైజ్డ్ ఆఫీసర్ వచ్చి మా రిప్రజెంటేషన్ అట్లీస్ట్ ఎలక్షన్స్ పోస్ట్పోన్ చేయకూడదు, ఎందుకంటే మెజారిటీ సభ్యులు మా వైపు ఉన్నారు, మేము ఖచ్చితంగా గెలుస్తాము అని ఉద్దేశంతో ఇది పోస్ట్పోన్ చేస్తున్నారు తప్పితే రీజన్స్ ఏమీ మాకు అంతుపట్టట్లేదు. పోస్ట్పోన్మెంట్ కారణం ఏం చెప్తున్నారు మేడం? ఎన్నికల షెడ్యూల్ ముందుకు ఏం చెప్పట్లేదు సార్. మాకు ఆ లెటర్లో అయితే ఓన్లీ అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ అనేసి ఇచ్చారు. కానీ మాకు నిన్న తెలిసింది ఏంటంటే నిన్న బ్రహ్మోత్సవాలు ఒకటి ఉన్నాయి ఆ టైంలో. అంటే మాకు షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరగవలసిన తేదీ వచ్చి అక్టోబర్ 4. కానీ నిన్న కొంతమంది కార్పొరేటర్స్, అంటే వాళ్ళు పర్సనల్గా కూడా వచ్చారో లేదో తెలీదు, కానీ ఒక 14 మంది లెటర్స్ ఇవ్వడం జరిగింది సెక్రటరీకి.